ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానివృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ గమనాల గురించి తెలుసుకుని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో గురుగ్రహ సంచారము. వారం ప్రారంభ కాలంలో వృషభ రాశిలో చంద్రుడు సంచరిస్తూ వారం చివరిలో కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నాడు. అదేవిధంగా కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, ధనుర్రాశిలో బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారము, మకర రాశిలో రవిగ్రహ సంచారము, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉంది. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. మేష గురువు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కల్పిస్తాడు. వాక్స్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం, చతుర్థాధిపతి అయిన చంద్రుడు వాక్స్థానంలో సంచరించడం చేత అనుకున్న ప్రతి పనిని కూడా ఆలోచించి నిదానంగా పూర్తి చేయగలరు. చతుర్థ స్థానాధిపతి వారం చివరిలో చతుర్థ స్థానంలోకి మారడము విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి నూతన ఆలోచనలను ప్రారంభించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచమాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు పదవీ ఉన్నతతో పాటు ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఎలా అయితే వస్తుందో, రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి పదవీ యోగ్యత లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కానీ లేదా హైక్స్ కానీ రాలేదని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభతరుణంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో లాభస్థానాధిపతి సంచరించడము ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అంది అనుకున్న పనులను సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేయగలరు అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహానికి ప్రతినిధి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం విశేషమైన శుభ ఫలితాలు అందిస్తుందనేది మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా మంగళవారం నాడు గణపతిని ఆరాధించడం అనేక రకాల ఆటంకాలు తొలగిపోయి సకల శుభాలు సకాలంలో పొందుతారు. తప్పకుండా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు లగ్నంలో తృతీయాధిపతి అయిన చంద్రుడు సంచరించడము ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా తెలివిగా వ్యవహరిస్తారు. వారం చివరిలో తృతీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా తోడబుట్టిన వారి సహాయ సహకారాలు చక్కగా అందుకుంటారు. తద్వారా మంచి జీవితాన్ని పొందడానికి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ స్థానంలో బుధుడు, కుజుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలు వాయిదా వేయాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవాలి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకోవాలి. ధన సంబంధమైన విషయాలలో ఎటువంటి రుణ సంబంధమైన అంటే ఎవరైనా డబ్బులు ఇస్తున్నారని అప్పులు చేయడం కానీ ఇటువంటివి ఈ సందర్భంలో చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ వారము చేయబోతున్న ప్రతి పనిలో కూడా వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయడం ఎంతో ఉత్తమం.
అదేవిధంగా భాగ్యస్థానంలో చతుర్థాధిపతి అయిన రవి సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకున్న వారికి ఒక చక్కని ఉద్యోగ లాభం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. రాజ్యస్థానంలో రాజ్యస్థానాధిపతి అయిన శని సంచారము విశేషమైన రాజకీయ పలుకుబడికి ప్రజల యొక్క గుర్తింపు లభించడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత గురుచండాల యొక్క ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అదేవిధంగా లాభాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో కొంత ఆలోచించకుండా చేసే పనుల్లో ఎటువంటి కార్య విఘ్నం ఉండదు. కానీ ఏ పనులు అయినా కూడా అవుతుందా లేదా, చేద్దామా వద్దా అని సందేహపడినట్లయితే ఆ పనుల్లో తప్పకుండా ఆలస్యంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం చేయాలనుకున్న ప్రతి పనిలో కూడా గురువు యొక్క అనుగ్రహం కోసం గురు భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పకుండా ఆచరించి ఆ తదుపరి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఉత్తమమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము, కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేక దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో పంచమ వ్యయాధిపతితో అదేవిధంగా షష్టమ లాభాధిపతితో కలిసి సప్తమ స్థానంలో సంచరించుతున్న కారణంగా కలతర రీత్యా కొంత చీకాకులు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సంయమనం పాటించాలి. ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఇంకొకటి, జీవిత భాగస్వామితో ఎటువంటి రహస్య కార్యకలాపాలు ఏది చేయకూడదు. జీవిత భాగస్వామితో చర్చించకుండా ఏ పని చేసినా వాటిల్లో ఆటంకాలు ఎదురవుతాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. వారం చివరిలో చంద్రుడు స్వస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వారంలో చేయబోతున్న పనుల్లో వారం చివరిలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా విద్యార్థులు విద్యందు అత్యంతగా శ్రద్ధ వలన మాత్రమే పరీక్షల్లో మీరు కోరుకున్నంత ఉన్నతమైన మార్కులు ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య యందు శ్రద్ధ తప్పనిసరి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాల్లో ఎటువంటి జోక్యం చేసుకోకూడదన్న విషయాన్ని గమనించాలి. అష్టమ స్థానంలో తృతీయాధిపతి అయిన రవిగ్రహ సంచారం చేత తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకండి అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. భాగ్యస్థానంలో శని సంచారం చేత ఈ వారంలో ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఒక ఉద్యోగ లాభం మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఊరటపడేలా చేస్తుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత రాజకీయ నాయకులకు విశేషమైన పై అధికారుల యొక్క గౌరవాభిమానాలు లభిస్తాయనేది మనం సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరించడం విశేషమైన శుభ ఫలితాలకు మూలం అనేది తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు కూడా అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈ వారం ప్రారంభ కాలంలో కొద్దిగా మానసిక ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. శారీరక శ్రమ, పనుల ఒత్తిడి కూడా కారణం కాగలదు. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి జాగ్రత్త పడాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాలి. తల్లిగారి మాట మేరకు ఏది ఆచరించినా శుభం చేకూరుతుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వారం ప్రారంభంలో ఎదుర్కొనబోతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి తల్లిగారిని మరియు అదేవిధంగా అష్టమ స్థానంలో తృతీయాధిపతి అయిన రవి సంచరిస్తున్నందుకు పేరు ప్రతిష్టల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని ఆరాధించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు వారం చివరిలో లగ్నాధిపతి అయిన చంద్రుడు స్వస్థానంలో మారడం విశేషమైన శుభ ఫలితాలు ఈ వారం చివరిలో పొందుతారు అనేది కర్కాటక రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం రీత్యా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. వారితో సఖ్యతగా ఉండడం వల్ల వారిచ్చే సలహాలు సంప్రదింపులు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని అనుకూలతను ఏర్పాటు చేస్తుంది. షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం చేత శత్రు
రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. కాబట్టి ఈ వారం ఎటువంటి నూతన కార్యక్రమాలను చేపట్టకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా 7వ స్థానంలో రవిగ్రహ సంచారం, ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా కుటుంబంలో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలకు ఈ వారం చక్కని రూపుదాలుస్తుంది. ఆలోచనలు మాత్రమే ఈ వారం అనుకూలంగా ఉంటాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. 8వ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా గోచార రీత్యా ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య సలహాలు, సంప్రదింపులు ఈ వారం లభించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని శుభవార్తలు వింటారు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాన్ని పొందాలనుకున్న వారికి ఉద్యోగ లాభం పొందడం జరుగుతుంది. అదేవిధంగా గురువు రాజ్యస్థానంలో, భాగ్యాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేసిన వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందే అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా లగ్నాధిపతి అయిన చంద్రుడు లాభంలో సంచరించడం కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు అవకాశాలను కల్పించబడుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి 8వ స్థానంలో శని సంచారము జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు, శివపంచాక్షరి మంత్రైన ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యరీత్యా సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన జీవితాన్ని ఈ వారం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నాత్ ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కొన్ని ముఖ్యమైన విషయాలలో తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా 5వ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజగ్రహ సంచారం జరుగుతుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడితో కలిసి 5వ స్థానంలో సంచరించడము సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న విషయాలలో నూతన దంపతులకు సత్సంతాన భాగ్యానికి అవకాశం ఉన్న ఆరోగ్యశీలో ఒకటి జాగ్రత్తలు పాటించాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లల వ్యవహారాలలో కొద్దిగా మార్పులు ఏర్పడతాయి. సక్రమమైన మార్గంలో నడిపించేందుకు వారి యొక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. లగ్నాధిపతి అయిన రవి 6వ స్థానంలో సంచరించే క్రమంలో రవి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే పితృ ద్వారా, తండ్రి ద్వారా లేదా తండ్రి సంబంధీకుల ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. 7వ స్థానంలో సప్తమాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న కారణంగా వివాహానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో ఆలస్యంగా శుభవార్తలు వింటారు. 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించినట్లయితే అనారోగ్య సమస్యలు కారణమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురువు సంచరించడము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ప్రభుత్వ అధికారపూర్వకంగా కొన్ని వార్తలు శుభవార్తలుగా వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యయాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానంలో సంచరించడము తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరేలా చేస్తుంది. వారం చివరిలో చంద్రుడు వ్యయస్థానంలోకి మారుతున్న కారణంగా ముఖ్యమైన వ్యవహారాలలో కొంత మానసిక ఒత్తిడులు అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి సంచరించబోతున్న చంద్రుడు మరియు 8వ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా దుర్గాదేవిని మరియు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు జరుగుతున్నారు. శుభగ్రహాలన్నీ రాహుకేతుల మధ్య జరుగుతున్నందువల్ల నూతన కార్యక్రమాలను చేపట్టే అంశంలో ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. దైవ బలంతో మాత్రమే ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుందనేది గమనించాలి. చతుర్థ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు సంచరిస్తున్న కారణంగా నూతన కార్యక్రమాలలో ధన సంబంధమైన విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి. ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. వ్యయాధిపతి అయిన రవి 5వ స్థానంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో పిల్లల వలన కొంత శుభం చేకూరుతుంది. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పనులను కొన్ని వ్యవహరిస్తారు. 6వ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంలో
ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా కడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ధన సంబంధం విషయాలలో నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని మార్చుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం వల్ల తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని ముఖ్యంగా జరగాల్సిన శుభ కార్యక్రమాలలో ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత నలత చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. భాగ్యస్థానంలో వారం ప్రారంభంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. లాభస్థానంలోకి లాభస్థానాధిపతి మారడం వల్ల వారం చివరిలో అనేక రకాల శుభాలు, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు అనుకూలము. అదేవిధంగా నూతన కార్యక్రమాలను చేపట్టడము, కుటుంబంలో సహకుటుంబ పంక్తి భోజనం అంటే అందరూ కలిసి ఒక ముఖ్యమైన శుభ కార్యక్రమంలో పాల్గొనడము, తదుపరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాట్లు ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము వీరికి విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుందనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ వారము మొత్తం కూడా నూతన కార్యక్రమాలను చేపట్టే అంశంలో ఆచితూచి వ్యవహరించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా తృతీయ స్థానంలో లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు సంచరించడము, ప్రత్యేకంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు, అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడితో తృతీయ స్థానంలో కలవడం వల్ల తోడబుట్టిన వారితో చక్కగా వ్యవహరించాలి. ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా తోడబుట్టిన వారితో సఖ్యతగా ఉండడం వల్ల వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా లాభస్థానాధిపతి అయిన రవి చతుర్థంలో సంచరించడం కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉత్తమమైన మార్కులు సాధించడానికి ఇది అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలన బదిలీలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగంలో స్థాన మార్పిడి జరగకుండా ఉండేందుకు మీ యొక్క పై అధికారులతో చక్కగా వ్యవహరించాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు కలగకుండా ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామికి సంబంధించి ఎప్పటి నుంచో సమస్యలతో సతమతమవుతున్న వారికి దాంపత్య జీవితంలో ఒక సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వారం ప్రారంభ కాలంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కుటుంబంలో ఒక విషయం మిమ్మల్ని ఎంతో కలత చెందేలా చేస్తుంది అనేది కూడా గమనించి నడుచుకోవాలి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా ఈ రాశి వారు వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించి మనసులో ఒక శ్రీరామనామాన్ని గనక పఠించినట్లయితే వారి జీవితంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఈ వారంలో సమస్యలను అధిగమించి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారనేది సూచనగా కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే ఈ యొక్క రామనామ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సమస్త ఈతి బాధల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో పొందడం అనేది జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న షష్టాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి మరియు అష్టమ లాభాధిపతితో కూడా కలిసి ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబ స్థానంలో సంచరిస్తున్న కారణంగా మాట్లాడే ప్రతి మాట ఆచితూచి వ్యవహరించాలనేది తెలుసుకోవాలి. ఒక పనిని చేయబోయే సందర్భంలో మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణి వల్ల కొన్ని సందర్భాల్లో మాట పడవలసిన మీకు సంబంధం లేని విషయాల్లో మాట పడవలసిన పరిస్థితులు ఎదురవుతాయనేది గమనించాలి. ప్రత్యేకంగా రాజ్యాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు బాగా అనుకూలిస్తాయి. తీసుకునే నిర్ణయాలన్నీ మీకు మంచి ఫలితాలను కల్పిస్తాయి. అదేవిధంగా చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థులకు విద్య యందు శ్రద్ధ తగ్గడం జరుగుతుంది. విద్యార్థులకు శ్రద్ధ తగ్గడమే కాకుండా ప్రత్యేకించి
ముఖ్యమైన పరీక్షా సమయాల్లో అశ్రద్ధ చేసినట్లయితే మార్కులు మీరు అనుకున్న విధంగా ర్యాంకులు సాధించలేకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వారికి విద్య ద్వారా బాగా రాణించాలంటే విద్య యందు శ్రద్ధ తగ్గకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కుటుంబంలో తల్లిదండ్రులతోటి వ్యతిరేక స్వభావాలతో ప్రవర్తించే వైఖరిని మార్చుకోవాలి. ప్రస్తుత కాలంలో పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కుటుంబంలో పెద్దవాళ్ళు వారి యొక్క పిల్లల విషయాల్లో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలను దగ్గరగా కూర్చోబెట్టుకుని కొన్ని రకాల విషయాలు తెలియజేయాలనేది శుభానికి సంబంధించి తెలియజేయాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా శత్రుక్షయం అనేది ఈ సమయం ఏర్పడుతుంది. ఎవరైతే ఇప్పటివరకు మిమ్మల్ని తప్పుగా భావించారో వారి యొక్క తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే సమయంగా ఈ వారం తెలియజేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ప్రత్యేకంగా సంతానం కలగలేదని వారికి సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు ఎలా అయితే వింటారో, కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారు కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. వారం చివరిలో భాగ్యస్థానాధిపతి అయిన చంద్రుడు స్వస్థానంలోకి రావడము విశేషమైన శుభఫలితాలు కల్పిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఉద్యోగ లాభం, గృహయోగం లేదని బాధపడుతున్న వారికి గృహయోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా గృహయోగం లేదని బాధపడుతున్న వారికి గృహాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు ఈ సందర్భంలో శుభసూచకంగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారము అర్ధాష్టమ శని ఫలితాలను ఇస్తుంది. కాబట్టి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. తత్కారణంగా సకాలంలో విద్యార్థులు ఉన్నతమైన మార్కులు సాధించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశిలో సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు, అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లగ్నంలో సంచరిస్తడాన్ని మనం గమనించవచ్చు. ఈ వారంలో ఇలా 3 గ్రహాలు ధనుర్రాశిలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో ఎంత తెలివిగా వ్యవహరిస్తారో, ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆర్థిక లాభాన్ని ఎలా అయితే చక్కగా పొందుతారో, ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క ధోరణి వల్ల ఆ యొక్క ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు, ఆర్థిక పరంగా కొంత అనవసరమైన ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ధనస్థానంలో రవిగ్రహ సంచారం చేత ముందు చేసేయడము, ఆ తర్వాత ఆ పని గురించి ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తొందరపాటు పనికిరాదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా రావాల్సిన పాత బకాయిలన్నీ వసూలు అవుతాయి. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క నిర్ణయమే తుది నిర్ణయంగా గావించబడి కుటుంబంలో కొంత మీ యొక్క ఆధిక్యత పెరగడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత విద్యార్థులకు కంప్యూటర్ రంగానికి సంబంధించిన విద్యల్లో రాణించాలనుకున్న వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. పంచమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరిస్తుండడం కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి విద్య ద్వారా చక్కని ఉద్యోగ లాభాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలం. షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా శారీరక శ్రమ, పనుల ఒత్తిడి వల్ల ఆరోగ్యరీత్యా కొంత ఆరోగ్యాన్ని లెక్కజేయక చేసే పనుల వల్ల అనారోగ్య పరిస్థితులకు దారితీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా వారం చివరిలో అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తల్లి మనస్తాపానికి గురయ్యే విధంగా ఏది మాట్లాడకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ రంగంలో రాణించే వారికి పై అధికారుల సహాయ సహకారాలు ఈ సమయంలో చక్కగా అందింపబడి ఉన్నతమైన పదవి యోగ్యతకు కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుడు, అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా దుర్గాదేవిని, పరమేశ్వరుణ్ణి లేదా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించడం అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుందనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు అష్టమాధిపతి అయిన రవి లగ్నంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ రవిపుత్రం యమాగ్రజం అంటారు. అంటే శని భగవంతుని
స్థానంలో రవిగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ రవికి ఎంత ఆధిక్యత ఉన్నప్పటికీ శని భగవంతుని యొక్క స్థానంలో ఉండడం వల్ల రవి సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేడు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ప్రత్యేకంగా ధనస్థానంలో శని సంచారం చేత ఆర్థికంగా ఎంత లాభపడినప్పటికీ ఖచ్చితంగా మొండిగా వ్యవహరించే కొన్ని విషయాలలో మీకు ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా అపర కుబేర యోగం ఉన్నప్పటికీ ఆర్థిక లాభంగా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ మొండిగా వ్యవహరించే కొన్ని సందర్భాలలో మీ యొక్క ముఖ్యమైన పనుల్లో ఆటంకాలను కూడా చవిచూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారి సహాయ సహకారాలను తీసుకోవడం వల్ల తీసుకున్న నిర్ణయాలలో శుభం చేకూరుతుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు మాత్రం ఉన్నతమైన విద్య ద్వారా ఉద్యోగ లాభాన్ని, విద్యల్లో బాగా ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వారం ప్రారంభంలో తల్లిగారి సలహా మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు అన్న విషయాన్ని గమనించాలి. సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కుటుంబంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు కనుక ఉన్నట్లయితే కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనుకూలమైన వాళ్ళు జీవిత భాగస్వామిగా రావడానికి ఇది అనుకూలమైన కాలంగా, సరైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం చేత మాటలతోటి వ్యాపారం చేసే వాళ్లకు ప్రస్తుత కాలంలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు భూమి వల్ల కొంత లాభం చేకూరుతుంది. వ్యయ స్థానంలో సంచరిస్తున్న బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచార రీత్యా ఇష్టపడి ప్రేమ వ్యవహారాల ద్వారా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారికి కొంత ఈ కాలము గడ్డు కాలమనే చెప్పాలి. కొంత వ్యతిరేకతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మాత్రం ఎటువంటి ధనానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు అనేది ఈ సమయంలో చేయకూడదు అనేది ఈ వారం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కుజుడు, శుక్రుడు మరియు బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆలయ సందర్శనము విశేషమైన శుభఫలితాలను కలిగిస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ధనము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండడానికి లక్ష్మీదేవిని లక్ష్మీ కుబేర మంత్రంతో ఆరాధించాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి మేధాపయ స్వాహ. ఇది లక్ష్మీ కుబేర మంత్రం. ఎవరైతే ప్రతినిత్యం ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తారో ఆర్థికపరమైన సమస్యలు లేని జీవితాన్ని ఈ రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న వ్యయాధిపతి అయిన శని సంచారం జరగడము మొండి పట్టుదలకు పోయి ముఖ్యమైన పనుల్లో కాస్త ఆలస్యాన్ని పొందడానికి ప్రధానమైన కారణమవుతుంది. ప్రత్యేకంగా ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో మీ యొక్క కార్యదీక్ష పట్టుదలే మీ యొక్క విజయానికి కారణమని తెలియజేస్తుంది. తృతీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి సహాయ సహకారాలను కనుక మీరు అనుసరించినట్లయితే చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత తల్లిగారితో అనుకూలంగా ఉండడం వల్ల తల్లిగారి దీవెనలే మీకు ఈ వారం అనుకున్న అనేక రకాల పనుల్లో శుభాన్ని కలిగించడానికి అవకాశాన్ని కల్పించబడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారితో చక్కగా వ్యవహరించాలి. ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ శరీరాన్ని లెక్క చేయకుండా మీరు చేసే ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత శరీరం అస్వస్థతకు గురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన కార్యక్రమాలు చేపట్టే ప్రతి అంశంలో కూడా శుభం చేకూరుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న సప్తమాధిపతి అయిన రవి సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవి, అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని ఆచరిస్తూ సూర్య భగవంతునికి
ఆదివారం నాడు గోధుమలు గనక వదిలినట్లయితే 6 సార్లు ఓం నమో భాస్కరాయ అనే మంత్రాన్ని చెప్తూ 6 సార్లు గోధుమలు వదిలినట్లయితే వారి జీవితానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏదైనా తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించడం ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కుటుంబపరంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతి పనిలో కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి. ద్వితీయ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన గురువు సంచరించడము మేష గురువు అయిన కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల శుభం చేకూరుతుందనేది మనం తెలుసుకోవచ్చు. తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడబుట్టిన వారితో సఖ్యత ఏర్పడుతుంది. పంచమ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో వాదోపవాదంలో చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎట్టి సందర్భంలో కూడా మీ ఇంటి జీవిత భాగస్వామి కనుక బాధపడినట్లయితే తద్వారా మీరు చేపట్టిన పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడడానికి కారణమవుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజ్యస్థానంలో ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయిన గ్రహాలు 3 సంచరిస్తున్న కారణంగా అనుకున్న పనుల్లో ఆర్థిక లాభం చేకూరుతుంది. నూతన వ్యాపారాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి అనుకోని ధనలాభాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా లాభస్థానంలో షష్టాధిపతి అయిన రవిగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందుతారు. రాజకీయ పలుకుబడి పెరగడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం స్వస్థానాధిపతి సంచరించడం కారణంగా ముఖ్యమైన విషయాలలో దేవతారాధన వల్ల మాత్రమే దైవబలంతో అన్ని రకాల పనులను పూర్తి చేయగలరన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. స్థానచలనానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ వ్యయ స్థానంలో శని సంచారము, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఆచరించినట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. ప్రతిరోజు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా అదే సత్ఫలితాలు పొందుతారనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా శని భగవంతుడికి సంబంధించి ప్రతిథి దేవతగా ఈశ్వరుణ్ణి ఆరాధించడము, లేదా శనివారం నాడు పారే జలంలో శని ప్రీతికి సంబంధించిన వస్తువులను కనుక వదిలినట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందడానికి, కుటుంబంలో గొప్పగా జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల ఫలితాలు పొందడానికి పై పరిహారాలను ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో సంతోషంగా జీవించండి. కాబట్టి విన్నారు కదా, అన్ని రాశుల ఫలితాల గురించి మనం ఎలా అయితే తెలుసుకున్నామో మరొక వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.